శ్రీనివాస్ అండి. మేము ఉండేది రాయుడుపల్లి అని ఉంటుంటామండి, కాకినాడ. నేను ప్రింటింగ్ యూనిట్‌లో చేస్తుంటానండి. భానుగుడి దగ్గర షాప్ ఉంది. ఈ ప్రింటింగ్ యూనిట్‌లో చేయడం వల్ల దాని గురించి మేము తీసుకునే ఫుడ్ గాని, అది గాని అంటే టైమ్ టు టైమ్ ఉండదండి. అంటే ఇర్రెగ్యులర్ మీల్స్ అలా ఉంటుంటది. సడెన్‌గా ఒకరోజు విపరీతమైన పెయిన్ వచ్చేసరికి అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేసి అనుకుని సంబంధించిన మెడిసిన్ తీసుకున్నాం. ఆ రోజు అంతా విపరీతమైన పెయిన్ వస్తుంది, నైట్ కూడా. పెయిన్ కిల్లర్ ఇచ్చినా కూడా దానికి ఎటువంటి అది ఆగలేదు. తర్వాత రోజు ఈ మా తెలిసిన ఆయన నాగభూషణం గారు ఉన్నారండి. ఆయన దీన్ని ప్రిపేర్ చేశారు. ఆ టెస్టులలో మనకి 24 అవర్స్ పెయిన్‌గా బయటపడిందండి. అపెండిక్స్ అంటే అప్పుడు సడన్‌గా ఇమ్మీడియేట్‌గా చేయాలంటే ఒక రోజు ఫుల్‌గా నైట్ బాధపడిన తర్వాత రెండో రోజు ఇది బయట పడేసరికి పూర్తిగా ఇక్కడ స్వెల్లింగ్ కూడా వచ్చేసిందన్నారండి. ఇమ్మీడియేట్‌గా చేయాలంటే మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈలోపు డాక్టర్ నాగభూషణం గారు సజెస్ట్ చేసేసరికి వినోదయకి వెళ్ళండి, అక్కడైతే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందని అన్నారు. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన వితిన్ నిమిషంలోనే అన్ని ప్రాసెస్లు అన్నీ అయిపోయిన తర్వాత వితిన్ గో టు ఆపరేషన్ థియేటర్. సో అక్కడ అయిన తర్వాత ఇంకా మనకి చాలా బెటర్‌గా అయిందన్నమాట అండి. విపరీతమైన పెయిన్ అనిపించిన నుంచి దీనికి బెటర్ ట్రీట్మెంట్ అందింది. నిజంగా పూర్వం నేను చాలామంది అయితే అసలు అక్కడ సరిలేదు అంతంత మాత్రంగాను. ఇక్కడ వినోదయకి వచ్చిన తర్వాత నాకు మంచి బెటర్ ట్రీట్మెంట్ అందిందండి అది. సో దాని తర్వాతనే కూడా మేడం గారు, దేవి మేడం గారు ఉన్నారు. ఆవిడ రెస్పాన్స్ గానీ, ఒక పేషెంట్‌కి ఇవ్వాల్సిన అవేర్‌నెస్, దానికి ఏం చేయాలి, ఏం తినాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఆ టైమ్ టు టైమ్ ఆవిడొచ్చి చెక్ చేయడం గానీ, మిగతా నర్సెస్ కానీ, ఆ స్టాఫ్ ఉండేది ఏ టైంకి ఏది ఇవ్వాలా, ఏంటి అనేది వాళ్ళు ఇమ్మీడియేట్‌గా భలేగా నాకైతే మట్టుకి చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. వీళ్ళదైతే రెస్పాన్స్ అయితే మట్టుకి నాకు ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, ఒక హాస్పిటల్‌లోకి వచ్చిన ఫీలింగ్‌లా నాకు అనిపించలేదనమాట. ఎందుకంటే ఇక్కడ అంత క్లీన్డ్‌గా ప్రతి శుభ్రంగా, హాస్పిటల్ అంటే ఏదో కొంచెం రూట్ స్మెల్ అలా ఉంటది. నాకు అలాగ ఎప్పుడు అనిపించలేదు. ఏదో స్టార్ హోటల్‌లోకి వెళ్ళినట్టుగా అంత క్లీన్‌గా ఉందనమాట. రామ్మోహన్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో జరిగిందండి. నాకు చాలా బెటర్‌గా చేశారు. సో వినోదయ హాస్పిటల్ స్టాఫ్‌కి అయితేను, కింద నుంచి చేసే వర్కర్‌లకైతే, స్టాఫ్‌కి, వీళ్ళందరికీ, డాక్టర్లకి నిజంగా నా ధన్యవాదాలు. నిజంగా చాలా థ్యాంక్ యూ.